ఈరోజు మీరు ఎన్నో కష్టాల్లో, వేదనల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్నారు. అనేకమైన శ్రమల్లో ఉన్నారు. అప్పులు ఊబిలో ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే మీ జీవితంలో మీరు ఎన్నో సాధించాలనుకుంటున్నారు, కానీ సాధించలేకపోతున్నారు. విజయాన్ని పొందాలనుకుంటున్నారు, పొందలేకపోతా ఉన్నారు. అనేకమైన బంధకాల్లో, అనేకమైన ఇరుకుల్లో, ఇక్కట్లో ఉన్నారు. విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎలాగా అంటే మనుషుల వల్ల, ఎవ్వరి వల్ల ఈ రోజున్న నీ పరిస్థితి మార్చబడదు. కానీ దేవుని వలన మాత్రమే నీ పరిస్థితి మార్చబడుతుంది. నీ పరిస్థితి మార్చబడాలి అంటే స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. అంటే దేవుణ్ణి స్తుతించడం వలన నీ స్థితి గతి మార్చబడుతుంది. స్తుతి చేయడం అనేది దేవునికి ఎంతో ఇష్టకరమైనది. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనది నువ్వు చేస్తావో, ఎప్పుడైతే దేవునికి నచ్చింది నువ్వు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తావో, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఎప్పుడైతే పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తావో, ఎప్పుడైతే క్రొత్త కీర్తనలతో దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే పాటలు పాడి సంగీతాలతో దేవుని నామాన్ని ఘనపరుస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తావో, ఆటోమేటిక్గా ఎరుకో గోడలు కూలినట్లుగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా కూలిపోతాయి. భూకంపం వచ్చినట్లుగా నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన శ్రమలన్నీ కూడా పోయి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు విమోచించబడాలన్నా, విడుదల పొందుకోవాలన్నా ఖచ్చితముగా దేవుని యొద్ద నువ్వు కనిపెట్టాలి, దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడంలో ఉన్న దాగి ఉన్న శక్తి, స్తోత్రాలు చెప్పడం వలన కలుగు ప్రయోజనాలు, అలాగనే పాటలు పాడడం వల్ల జరిగే అద్భుతాలు, ఆరాధన చేయడం వలన, స్తుతి చేయడం వలన నీ జీవితంలో జరిగే కార్యాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మీరు వినబోతా ఉన్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు ఒక పరిష్కారము, నీ ప్రశ్నలకు జవాబు అనేది ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో మీరు కనుక్కుంటారు. సో దేవునికి ప్రీతికరమైనది, ఇష్టకరమైనది చేస్తే ఆయన నీకు ఖచ్చితంగా నీ కార్యాలను జరిగిస్తాడు. అందుకనే అది వాక్యంలోనే రాయబడి ఉన్నది. ఆ వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో, స్తుతి స్తోత్రం చేయడం మూలాన, అలాగే హల్లెలూయా అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ చేయాలి అనేది నేను ఒక 7 పాయింట్లలో నేను మీకు వివరిస్తాను. ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి. అలాగనే అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్స్లో నేను దేవుణ్ణి స్తుతిస్తాను కామెంట్ ఖచ్చితంగా చేయండి. నేను దేవుణ్ణి స్తుతి ఇస్తాను అని రాయండి. సో ఇది పార్ట్ 1గా ఉంటుంది. ఇంకా అనేకమైన వీడియోలు స్తుతి గురించి, స్తోత్రం గురించి, ఆరాధన గురించి, పాటల గురించి నేను చేయబోతున్నాను. సో మీరైతే నన్ను ఎంకరేజ్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు కూడా షేర్ చేయండి. మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీ జీవితంలో దేవుడి కార్యాలు మీరు చూడాలనుకుంటే, దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరగాలనుకుంటే, దేవుడు నీకు ద్వారాలు తెరవాలనుకుంటే, నువ్వున్న సమస్యల్లో నీకు విడుదల కలగాలని మీరు అనుకుంటే, నీ జీవితంలో దేవుడు ఆ విజయం నువ్వు పొందుకోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఎలాగ స్తుతించాలి, ఎలాగ పాటలు పాడాలి, ఎలాగ ఆరాధన చేయాలి, ఎలా చేస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడో, ఎలా దేవుణ్ణి హానర్ చేయాలో, ఎలాగ దేవుణ్ణి నువ్వు గణపరచాలో, నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి ఒక వీడియోలో నేను వివరిస్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా దయచేసి ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. సో వాక్యాలకు వెళ్దాం. స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటే ఏంటి, పాటలు పాడడం వలన, స్తుతులు చేయడం వల్ల జరిగే అద్భుతాలు ఏంటి, ఆరాధన స్తుతి ఎలా, ఎప్పుడు, ఎక్కడ చేయాలి, సో స్తుతి చేయడం వల్ల జరిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు ఏంటి అనేది 7 పాయింట్స్ ద్వారా నేను వివరించబోతున్నాను. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని అన్నీ రాసుకోండి. సో మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. సో ఈ క్రింది వాక్యాలు చదువుదాం. మొట్టమొదటిగా 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ధ్యానం చేద్దాం. స్తుతి చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. ఫస్ట్ రిఫరెన్స్ వచ్చి 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 4:5 అన్నాను కాదు, 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:18 స్తుతి చేయడం దేవుని చిత్తము. చూడండి, 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 16 నుండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయడము క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు చేసిన ప్రతి కార్యానికి, అంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానికి దేవునికి థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటి చెప్పండి? థ్యాంక్స్ చెప్పడం.
ఇప్పుడు ఎవరైనా మనకు మేలు చేస్తే థ్యాంక్స్ అంటాం కదా. ఎవరైనా వాటర్ ఇచ్చినా, ఫుడ్ ఇచ్చినా, లిఫ్ట్ ఇచ్చినా, ఎవరైనా హెల్ప్ చేసినా, ఎవరైనా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి ఏం చెప్తాం? మనం తిరిగి ఏమి ఇవ్వలేం. ఏం చెప్తాం అంటే థ్యాంక్ యూ అండి అని అంటాం. అలాగే దేవుడు కూడా నువ్వేం చెప్పాలంటే ప్రతిరోజు, అయ్యా ఆహారం ఇచ్చావు థ్యాంక్స్, అయ్యా వస్త్రాలు ఇచ్చావు థ్యాంక్స్, అయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు థ్యాంక్స్, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు దేవా థ్యాంక్స్, మంచి భార్యని బిడ్డలు ఇచ్చావు దేవా థ్యాంక్స్. అంటే దేవుడు నీ పట్ల ఏదైతే చేశాడో ఇచ్చాడో అది ఏదైనా కానీ, ఇక్కడ యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రతిదానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. చూడండి, దేవుని చిత్తము అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టమైంది, దేవుని యొక్క చిత్తము. అలాగే రెండోది కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 23వ వచనం, స్తుతి చేయడము దేవునికి మహిమ. అంటే స్తుతి చేయడం, నువ్వు స్తుతి చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అదేంటో వాక్యంలో ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మయంపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇక్కడ స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు అంటే దేవునికి నువ్వు స్తుతి చేస్తున్నప్పుడు, అంటే దేవుడు నీకు చేసిన మేలులకు దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావు. నీకు రక్షణ కనపరుచున్నట్లుగా నువ్వు మార్గాన్ని సిద్ధపాటు చేసుకుంటావు. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు స్తుతించడం మూలాన దేవుడు నీకు రక్షణను కలుగు చేసి, దేవుడు నీ దేవుడి కార్యాలు నీ పట్ల జరుగునట్లుగా నువ్వు రెడీ అవుతావు అన్నమాట. అంటే మనము దేవుణ్ణి మహింపరచాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు మహింపరిస్తే ఏమవుతుంది అంటే నీకు ఒక మార్గం సిద్ధపాటు కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. అనగా ఏంటి అంటే లిటరల్లీ నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, ప్రభా ఉద్యోగం ఇచ్చావు స్తోత్రం అని చెప్పు. అలాగే మీకు ఈ రోజున మా వివాహం ప్రభా మంచి వివాహం జరిగించావు దేవానికి స్తోత్రం అని చెప్పు. అలాగనే ఈ రోజున మీ దగ్గర మంచి ఇల్లు లేదు, ప్రభా మంచి ఇల్లు ఇచ్చావు దేవానికి స్తోత్రం అని చెప్పు. అప్పులు ఉన్నాయి, అప్పులు తొలగించావు దేవానికి స్తోత్రం అని చెప్పు. ఇలాగా చేయడం వల్ల, ఇలాగ స్తుతియాగం నువ్వు అర్పించడం వలన నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావు. ఇలా మహింపరచడం వలన ఏం జరిగిద్దంటే నీకు రక్షణ కలిగి నీ మార్గం అనేది సిద్ధపాటు కలిగి ఉంటుంది. అలాగే మూడోది కూడా మన వాక్య ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, స్తుతి చేయడం వలన నీకు ఘనత కలుగుతుంది. నువ్వు దేవుని స్తుతిస్తే నీకు ఘనత కలుగుతుంది. చూడండి స్తుతి చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నన్ను ఘనపరచు వారిని, చూడండి ఏమని రాయబడి ఉన్నది ఇక్కడ, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరం పొందుదురు. ఇక్కడ మనం దేవుణ్ణి ఘనపరిస్తే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మనం దేవుణ్ణి తృణీకరిస్తే మనం తృణీకరించబడతాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు స్తుతి చేస్తావో అప్పుడు నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావు, అప్పుడు దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావు. అంటే ఒక పాట పాడినా దేవుణ్ణి ఘనపరిచినట్లే. అలాగే దేవుడు చేసిన కార్యాలకు దేవా ఇది నాకు చేసావు, నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పినా నువ్వు దేవుని గణపరిచినట్లే. అలాగనే నీవు మోకరించి చప్పట్లు కొట్టినా దేవుని గణపరిచినట్లే. అలాగనే నువ్వు దేవుని నామమున డాన్స్ చేసినా దేవుని గణపరిచినట్లే. సాగిలపడి నమస్కారం చేసినా దేవుని గణపరిచినట్లే. మోకరించి చేతులెత్తినా దేవుని గణపరిచినట్లే. ప్రదక్షిణాలు చేసినా దేవుని గణపరిచినట్లే. మోకరించి చేతులు జోడించి దేవుని యొక్క మందిరంలో నడిచినా నువ్వు దేవుని గణపరిచినట్లే. నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తే, అంటే నువ్వు దేవుణ్ణి దూషించి తక్కువగా చూస్తే నువ్వు కూడా తక్కువగా చూడబడతావు. అందుకనే పాటలు పాడండి, స్తుతి చేయండి, స్తోత్రం చేయండి, కీర్తనలు పాడండి, సంగీతాలతో దేవుని నామాన్ని ఘనపరచండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 1000 స్తోత్రాలు పుస్తకం ఒకటి తీసుకొని అందులో రాయబడిన ప్రకారంగా దేవునికి నిత్యం కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి. ఇది మూడవది. 4వ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ధ్యానం చేద్దాం. స్తుతి చేయడం వల్ల దేవుడు మన మధ్య ఉంటాడు. జకర్యా 2వ అధ్యాయం పేజీ నెంబర్ 778, 2వ అధ్యాయము 10వ వచనాన్ని, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్య ఉంటానయ్యా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి అంటున్నాడు.
అంటే దేవుని యొక్క పాటలు, పిచ్చి పిచ్చి పాటలు, సినిమా పాటలు కాకుండా కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, లేకపోతే హోసన్న పాటల పుస్తకం, లేకపోతే నీ దగ్గర ఉన్న పాటల పుస్తకం ఏదో ఒకటి తీసుకొని ఆ పాటలు నేర్చుకొని రోజుకు ఒక 5 పాటలు, ఒక 10 పాటలు పాడి సంతోషంగా పాటలు పాడితే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో నివాసం చేస్తాడు, నీ హృదయంలో నివాసం చేస్తాడు, నీ తలంపుల్లో నివాసం చేస్తాడు. తత్ఫలితముగా నీ జీవితం మార్చబడుతుంది. అలాగే 5వది కూడా మనం ధ్యానం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతాలతో కీర్తనలతో దేవుణ్ణి స్తుతించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో అంటే పోయమ్స్, మ్యూజిక్, అలాగే కీర్తనలు అంటే సాంగ్స్, ఇలాగా బోధిస్తూ బుద్ధి చెబుతూ దేవుని గురించి గానం చేయాలంట. అంటే ఏంటి? పాటలు పాడాలి. పాటలు కూడా ఎలా పాడాలి? తబలాతో, లేకపోతే డ్రమ్ముతో, లేకపోతే కాంగోతో, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో, వయోలిన్తో, లేకపోతే కీబోర్డ్తో, ఏదో ఒక సంగీత పరికరం తీసుకొని దేవునికి కీర్తనలను, ఆఖరికి అవేం లేకపోతే చప్పట్లైనా కొట్టి కీర్తనలు పాడాలి. ఆత్మ సంబంధమైన పద్యాలు అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ కూడా పద్యాలు అనమాట. ఒకరికొకరికి బోధించుచు బుద్ధి చెప్పుచు దేవుని గురించి మనం గానం చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. అంటే మనము సంగీతాలతో, కీర్తనలతో, పద్యాలతో, అలాగనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగా గానము చేస్తూ, అంటే గానం అంటే ఏంటి? హమ్మింగ్ చేస్తూ దేవుణ్ణి పాడి స్తుతించాలి. అలాగనే 6వది కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:19. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందులి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చూడండి, కీర్తనలను, సంగీతాలను, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ ప్రభువును గూర్చి హృదయంలో పాడాలట. ప్రభువును గురించి మన హృదయాల్లో కీర్తించాలట. పాడాలి, కీర్తించాలి. కీర్తనలు, సంగీతాలను, ఆత్మ సంబంధమైన పాటలు అనగా సినిమా పాటలు కాదు. ఈ రోజున సినిమా పాటలు పాడి వేస్ట్ చేసుకుంటున్నారు సమయం. కాదు, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాడుతూ సంగీతాలతో పాడాలి, కీర్తించాలి, గానం చేయాలి. ఇలా చేయడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టమైంది. ఇలా చేయడం మూలాన నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. లాస్ట్గా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం, 16, 25. అపోస్తుల కార్యం 16, కొత్త నిబంధన 118వ పేజీ, 16వ అధ్యాయము 25 నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపు, ఇక్కడ వరకు మనం ధ్యానం చేసుకుంటే మధ్యరాత్రి వేళ అంటే మిడిల్ నైట్, అంటే మిడ్ నైట్ పౌలు శీల అనే ఇద్దరు దేవుని యొక్క దైవజనులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అలాగే కీర్తనలు పాడుతున్నారు. అంటే ఏంటి అంటే పాటలు పాడుతున్నారు నైట్ టైం. ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక భూకంపం కలిగింది. వాళ్ళు జైల్లో ఉన్నారు, చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరు బంధకాలు ఊడిపోయాయి. చూడండి, నీ జీవితంలో కూడా ఈ రోజున దేవుడు అద్భుత కార్యాలు చేయాలి అంటే, నీ ఎదుట ద్వారాలు తెరవబడాలి అంటే, నీ బంధకాలన్నీ తొలగిపోవాలంటే నీవు కూడా వీలుంటే మిడ్ నైట్ లేకపోతే రోజుకు ఒక 5 కీర్తనలు లేకపోతే ఒక 10 కీర్తనలు పాడాలి. అంటే దేవుణ్ణి స్తుతించాలి. ఇలా చేయడం వలన నీ జీవితంలో కూడా మూయబడిన ప్రతి ద్వారం తెరవబడి నీ బంధకాలన్నీ తొలగిపోయి నువ్వు అనేకమైన అద్భుత కార్యాలను పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. సో ఇప్పుడు నేను మీకు స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, అలాగే పాటలు, ఆరాధన, స్తుతి ఇవన్నీ కూడా తెలియపరచాను. ఇంకొంచెం వివరంగా నేను తెలియపరుస్తాను. సో ఇలా చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో మీరు విన్నారు.
ఇప్పుడు మనము ఇంకా డెప్త్గా ధ్యానం చేసుకుందాం. బైబిల్లో దేవుణ్ణి స్తుతించడం, స్తోత్రం చేయడం, కీర్తనలు పాడడం, ఆరాధించడం అన్నీ ఒకేలా మాటలా అనిపించిన హిబ్రూ భాషలో వీటికి వేరువేరు పదాలు, వేరువేరు లోతైన అర్థాలు ఉన్నాయి. దేవుడు మన హృదయాన్ని ఎలా చూస్తాడు, మన ఆరాధనను ఎలా స్వీకరిస్తాడో ఇవి స్పష్టంగా చూపిస్తాయి. స్తుతి అంటే ప్రైజ్, హిబ్రూ పదంలో హలాల్, దీని నుంచే హల్లెలూయా అనే పదం వచ్చింది. బహిరంగంగా దేవుని గొప్పతనాన్ని ప్రకటించడం, ఆనందంతో స్వేచ్ఛగా దేవుని మెచ్చుకోవడం, చప్పట్లు కొట్టడం, కేకలు వేయడం, సంతోషంగా ప్రకటించడం, ఇంక్లూడింగ్ డ్యాన్స్ చేయడం కూడా బైబిల్ భావం. దేవుడు చేసిన కార్యాలను చూసి ఉత్సాహంగా ప్రకటించడం. స్తుతి అంటే మౌనంగా కాదు, శబ్దంతో, ఆనందంతో. రెండోది హల్లెలూయా, హిబ్రూ పదం హల్లెల్ ప్లస్ యా. హల్లెల్ అంటే స్తుతించు, యా అంటే దేవుని యొక్క నామం, అంటే యెహోవాను స్తుతించడం. ఇది ఆజ్ఞ కాదు, బలవంతం కాదు, హృదయం పొంగి పొరినప్పుడు వచ్చే ఆరాధన పదం. కీర్తనల గ్రంథంలో ఎక్కువగా వినిపిస్తుంది. స్తోత్రం, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ విత్ హానర్. హిబ్రూ పదంలో యాధా అంటారు. అర్థం కృతజ్ఞతతో చేతులెత్తడం, దేవునికి ధన్యవాదాలు చెప్పడం, ఆయన ముందు ఒప్పుకోవడం. భావం, ప్రభు నువ్వు చేసిన దానికి నేను కృతజ్ఞతలను. స్తోత్రం కృతజ్ఞత ప్లస్ వినయం. అలాగే నాలుగోది కృతజ్ఞతా స్తుతులు అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రైజ్. హిబ్రూ పదంలో తోధా అంటారు. ఇంకా కనిపించకపోయినా ముందే దేవునికి వందనాలు చెప్పడం, విశ్వాసంతో చేసే స్తుతి. సమస్యలో ఉన్నప్పటికీ ప్రభు నీవు చేయబోతున్నావని నేను నమ్ముతున్నాను, ఇదే విశ్వాసమైనది స్తుతి. అలాగే కీర్తనలు పాడడం, సింగింగ్ సాంగ్స్. హిబ్రూ పదంలో జమార్ అంటారు. దాని యొక్క అర్థం ఏంటంటే వాయిద్యాలతో పాడడం, తంతి వాయిద్యాలు, తబలా వంటి వాయిద్యాలతో దేవుని స్తుతించడం, సంగీతంతో దేవుని నామాన్ని మహింపరచడం. కీర్తనలు పాట ప్లస్ వాయిద్యం మన యొక్క హృదయం. ఆరాధన, వర్షిప్. హిబ్రూ పదంలో షాఖా అంటారు. అంటే నమస్కరించడం, వంగిపోవడం, పూర్తిగా దేవునికి లొంగిపోవడం. ప్రభువా నీవే నా దేవుడు, నేను నీకు చెందినవాడను. ఆరాధన మన జీవితాన్ని దేవునికి అర్పించడం. సో 1000 పుస్తకాలు 1000 స్తుతులు అనే పుస్తకం ఒకటి ఉంటుంది, అది తీసుకోనండి. అలాగనే ప్రతిరోజు ఒక 10 కీర్తనలైనా, అంటే 10 పాటలైనా, 5 పాటలైనా పాడండి. చప్పట్లు కొడుతూ, మోకరించి, నమస్కారం చేసి, చేతులెత్తి 1 గంట సేపు దేవుణ్ణి స్తుతించండి, ఆరాధన చేయండి, స్తోత్రాలు చెప్పండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి దేవుడు మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు, మీ జీవితంలో సమాధానం కలుగు చేస్తాడు. కాబట్టి మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ 2 నెంబర్లు ప్రార్థన అవసరాలు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తే డిస్క్రిప్షన్లో వాక్యాలన్నీ, ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి వివరణ ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగనే ఈ స్తుతి గురించి, స్తోత్రం గురించి, పాటలు పాడడం గురించి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి ఏంటి అనేది మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మీ ప్రార్థనాసులు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినాక కామెంట్ చేయండి, నేను దేవుణ్ణి స్తుతిస్తాను, లేకపోతే యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి కామెంట్ చేయండి.